నష్టం జరిగింది అనేది రేపు ఉదయం వరకు తెలియవచ్చు. అయితే ఇక్కడ మాత్రం ఒకటి ఝాన్సీ ఖచ్చితంగా చెప్పొచ్చు. కేవలం పాకిస్తాన్‌కి తమ సత్తా ఏంటో చూపించే ప్రయత్నం భారత్ చేస్తుంది. యుద్ధాన్ని గానీ, లేకుంటే అక్కడ రక్తపాతాన్ని గానీ భారత్ కోరుకోవట్లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం దుశ్చర్యగా అంటే భారత్ చేస్తున్న చర్యల్ని ఏ రకంగా తిప్పికొట్టాలో తెలియక వాళ్ళు సామాన్య జనంపై ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ పీఓకే అంటే దొంగదారిలో బార్డర్లో ఎవరుంటే వాళ్ళని కాల్చేస్తున్నారు. సామాన్య ప్రజలకు కూడా కాల్పులు జరుపుతున్నారు. కాబట్టి ఇది ప్రజలను రక్షిస్తూ తమ భారతదేశ ప్రజలను రక్షించడంతో పాటు పాకిస్తాన్కి కూడా గుణపాఠం చెప్పే దిశగానే భారత సైన్యం, అదేవిధంగా నావికాదళం, వైమానిక దళం అన్ని కూడా కదులుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అండ్ కళ్యాణ్, మనం చూస్తే ఇది ఒక అన్అఫీషియల్ వార్ అని మనం చెప్పొచ్చు. ఒకవేళ అఫీషియల్ వార్ కనుక డిక్లేర్ అయితే పాకిస్తాన్ భారత్ ముందు నిలవగలిగితే ఎన్ని డేస్ వరకు భారత్తో సమతొగుతుంది? ఇప్పుడే చెప్పిన దాని ప్రకారం చాలా మంది రక్షణ రంగ నిపుణులు కూడా చెప్తున్నారు 3-4 రోజుల కంటే పాకిస్తాన్ యుద్ధం చేయలేదు భారత్తో. అణుబాంబు అనేది ఒక న్యూక్లియర్ బాంబు అనేది ఒకటి అమ్ముల పొదిలో అస్త్రంగా చెప్తున్నారు. కానీ నిజంగా న్యూక్లియర్ దాడి అనేది జరిగితే అది భారతదేశానికే కాదు ప్రపంచానికే అది ఒక ఇబ్బందికర పరిణామం. ఎందుకంటే న్యూక్లియర్ దాడి ఈ రోజు భారతదేశం మీద చేసిన వాళ్ళు రేపు అమెరికా మీద చేయొచ్చు, ఇంకో తర్వాత ఇంకెవరి మీద చేయొచ్చు. కాబట్టి న్యూక్లియర్ బాంబు అనేది పాకిస్తాన్ దగ్గర లేదు అనేది ఒక చాలా మంది అభిప్రాయం. ఒకవేళ ఉండి అది దాడి చేస్తే దాన్ని అడ్డుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్పై ఒక రకంగా యుద్ధం ప్రకటించే అవకాశం ఉంటుంది. న్యూక్లియర్ దాడి దాకా వెళ్ళకపోవచ్చు. ఒకవేళ నిజంగా ఇలాంటి యుద్ధమే జరిగితే పాకిస్తాన్ ఒక 1 వీక్ కంటే ఎక్కువ భారత్ ఆయుధ సంపత్తి ముందు, భారత్ టెక్నాలజీ ముందు కూడా నిలిచే అవకాశం లేదు. కేవలం చైనా సహకారం అనేది పాకిస్తాన్కు కొంత అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది. చైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా ప్రపంచ దేశాలన్నీ చూసిన పరిస్థితుల్లో చైనా కూడా కొంత వెనక్కి తగ్గే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఝాన్సీ అండ్ కళ్యాణ్, దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ టైం అని చెప్పేసి భారత పౌరులందరూ కూడా అంటున్నారు. పీఓకేని పనిలో పనిగా తీసేసుకోవాలి, అది మనదే అని చెప్పేసి ప్రతి ఒక్కరి నినాదంగా కనిపిస్తోంది. ఈ సిచ్యువేషన్ లో భారత్ ఆ స్టెప్ ఆ దిశగా ముందుకెళ్తుందంటారా? పీఓకేని స్వాధీనం చేసుకుంటుందా? ఖచ్చితంగా ఇప్పుడు ఇంత టెంపో పెరిగిన తర్వాత పీఓకేని స్వాధీనం చేసుకోవడం ద్వారానే పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పినట్లు అవుతుంది. యుద్ధం చేయకపోయినా, పాకిస్తాన్ దెబ్బతీయకపోయినా కనీసం మన పీఓకేని మనం తీసుకోగలిగితే అది పాకిస్తాన్పై ఒక పెద్ద విజయంగానే చూడాలి. అంటే మోడీ ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ మొదటి నుంచి కూడా అంటే బీజేపీ ఐడియాలజీ కూడా అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఆ పార్టీలకు అతీతంగా అంతా మనం చూసాం. ఇంతకుముందే రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెద్ద శాంతి ర్యాలీ జరిగింది హైదరాబాద్లో ఆపరేషన్ సింధూర్కు అనుకూలంగా. అంటే ఇలాంటి కార్యక్రమాలు బీజేపీ సీఎంలు, బీజేపీ నేతలు చేస్తుంటారు. అలాంటిది ఇక్కడ బీజేపీకి పూర్తి బద్ద వ్యతిరేకి కాంగ్రెస్ సీఎం ఉన్నారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. అంటే అన్ని పార్టీలకు అతీతంగా ఈ వ్యవహారంలో అన్ని ఒకటయ్యాయనే ఒక ఇండికేషన్ ఉంది. కాబట్టి పీఓకేని స్వాధీనం చేసుకోవడానికి కూడా ఇది సరైన సమయం. అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అలా స్వాధీనం చేసుకోవడం ద్వారా మానసికంగా అంటే ఈ యుద్ధం రేపటితో ఆగిపోయినా ఈ ఫైట్ అనేది పాకిస్తాన్పై విజయం సాధించినట్లే మనం చెప్పుకోవచ్చు. అండ్ పాకిస్తాన్కి ఇప్పటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో కాల్ చేసి మొట్టికాయలు వేశారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక చాలు, మీరు వెనక్కి తగ్గాలని చెప్పి సూచించారు కదా. సో ఇప్పటికీ కూడా మాకు యుద్ధం వద్దు అని అఫీషియల్గా అనౌన్స్ చేస్తోంది. బ్యాక్లో మాత్రం దొంగ దెబ్బ తీస్తూనే ఉంది, డ్రోన్స్తో అటాక్ పాల్పడుతోంది. ఎలా చూడొచ్చు? ఈ పాకిస్తాన్ ఆగుతుందా, లేదా కాలబేరానికి వస్తుందా, లేకపోతే ఇలా దొంగదారిన వెళ్తూనే ఉంటుందా యుద్ధంలో? ఇప్పుడు కాదు ఝాన్సీ రాణి, చాలా ఏళ్ల నుంచి కూడా పాకిస్తాన్ ఇదే పని చేస్తుంది. యుద్ధం వద్దు, యుద్ధానికి మేము సిద్ధంగా లేము, యుద్ధం చేయమని బయటకు చెప్తూ వెనుక దొడ్డిదారిలో ఇలాంటి అటాక్లు ఉగ్రవాదులు చేశారని ఒకసారి చెప్తుంది. ఆ దాడి మాకేం సంబంధం, పాకిస్తాన్కి సంబంధమే లేదు, ఉగ్రవాదులు దాడి చేస్తే మాకేంటి అని ఒకసారి అంటుంది. ఆ దాడి చేసిన ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తుంది తీసుకెళ్ళి. ఎక్కడ కూడా ఆ ఉగ్రవాదుల దాడిని పాకిస్తాన్ ఖండించదు. ఇలా రకరకాల గేమ్లు ఆడుతూ పాకిస్తాన్ ఇప్పటిదాకా గడుపుతూ వచ్చింది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మీరు అన్నట్టు అమెరికా నుంచి, యూరోపియన్ యూనియన్ నుంచి, యుఎన్ఓ నుంచి అన్ని రకాలుగా ఒత్తిడి పాకిస్తాన్పై వస్తుంది. ఈవెన్ చైనా సహకరిస్తుంటే చైనాపై కూడా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం చైనా అమెరికా మధ్య ఒక వాణిజ్య వార్ అనేది ఒకటి జరుగుతుంది, వాణిజ్య పరంగా వార్ జరుగుతుంది. కాబట్టి అమెరికా కూడా చైనాపై మరింత ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. పాకిస్తాన్కి మద్దతు ఇస్తే ఇంకా చైనాకు భారత్కి మధ్య కూడా గ్యాప్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. చైనా మార్కెట్కి వాణిజ్య పరంగా చైనా మార్కెట్కి ఎక్కువ భారతే కీలకమైన కేంద్రం. చైనా ఉత్పత్తులను భారత్ నిషేధిస్తే ఖచ్చితంగా అది చైనాపై ఇబ్బంది పడే అవకాశం ఉంది. పాకిస్తాన్తో పెద్దగా చైనాకు వచ్చేది ఏం లేదు. కాకపోతే భారత్ ఒకవేళ వాణిజ్య పరంగా మాత్రం చైనాపై ఏదైనా బ్యాన్ చేస్తే అది చైనాకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చైనా కూడా ఇప్పటివరకు కొంత బ్యాక్ ఎండ్లో సహకరిస్తున్నా కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాలు అన్ని ఒత్తిడి వల్ల పాకిస్తాన్ కూడా ఇప్పటికే ఆర్థికంగా కుదేలైపోయింది. అది ఈ బాంబుల దాడి ఈరోజు 20-25 నగరాలపై జరిగిన బాంబుల దాడి అనేది పాకిస్తాన్ ఇంకా ఆర్థికంగా చితికిపోయేలా చేస్తుంది. అటు సింధు నది నుంచి నీరు రాకపోవడం కూడా ఇబ్బందికర అంశమే.
అండ్ కళ్యాణ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరంగా చూసుకుంటే 250 రూపాయలు పెట్టి ఒక డజన్ అరటిపళ్ళు తినాల్సినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఆ దేశంలో ఉంది. అలాంటి పరిస్థితిలో పైకి మాత్రం యుద్ధం కావాలి అని చెప్పేసి ఉగ్రవాదులకి పెంచి పోషిస్తూ ఉంది ప్రభుత్వం. పోయేటటువంటి ఆ పరిస్థితిలో ఉన్నా కూడా ఈ నేపథ్యంలో అటు సొంత ఇంట్లోనే శత్రువులు క్రియేట్ అవుతున్నారు అనే ఒక వాదన అయితే వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో పాక్ ప్రభుత్వం నేల కొలబోతోంది, సొంత ప్రజలే వాళ్ళపై దుమ్మెత్తిపోయిపోతున్నారు అనేటువంటి ఒక వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం అనేది ప్రజల్ని సంక్షేమాన్ని, ప్రజా సంక్షేమాన్ని, ప్రజలకు కావాల్సిన సౌకర్యాల్ని, వాళ్ళకి తిండి, ముఖ్యంగా ఆహార ధాన్యాలు అవి ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఆహార కొరత లేకుండా చూసినంత వరకే ప్రజలు ప్రభుత్వానికి గౌరవిస్తుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్లో ప్రజలకు మీరు చెప్పినట్లు 250 రూపాయలు పెడితే డజన్ అరటిపండ్లు వచ్చే పరిస్థితి, అటు నీటి కొరత, ఇటు విద్యుత్ కొరత, అటు రవాణా సౌకర్యాలకు ఇబ్బంది. ఇప్పుడు బాంబుల దాడితో అక్కడ మొత్తం నీలమట్టం అయిపోయాయి. కరాచీ పోర్ట్ అంతా 10 నౌకల్ని నీలమట్టం చేశారు. అక్కడ కరాచీ పోర్ట్ ఇప్పుడు పనిచేయకుండా అయిపోయింది. అంటే 1971 తర్వాత మళ్ళీ ఇప్పుడే దానిపై దాడి జరిగింది. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉపాధి అవకాశాలు, ముఖ్యంగా ఉపాధి అవకాశాలు చాలా దెబ్బతింటాయి. పాకిస్తాన్ అనే దాంట్లో పెద్దగా ఆడ టెక్నాలజీ కానీ, లేకుంటే సాంకేతిక నైపుణ్యం కానీ, అక్కడ ఉన్న జనానికి పెద్దగా టెక్నాలజీకి వాడుకునే అవకాశాలు కానీ పెద్దగా లేవు. కేవలం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే మిగిలిన దేశాలకు ఆ ఉగ్రవాదం ద్వారా బెదిరిస్తూ రకరకాలుగా చేస్తూ ఏదో పాకిస్తాన్ గడుపుతుంది. అదొక్కడే ఉగ్రవాదం అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో రోజులు చేయలేదు. కాబట్టి మీరు అన్నట్టు అక్కడ ప్రభుత్వానికి కూడా ఇప్పుడు ఇబ్బందే. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంది. భారత్ దాడులు అనేది ఖచ్చితంగా ఇదే కంటిన్యూ చేస్తుందని మనం చెప్పకపోయినా, పాకిస్తాన్ దాడి చేస్తే మాత్రం ఖచ్చితంగా తిరగబడడానికి భారత్ సిద్ధంగా ఉంది అని ఈరోజు దాడి ద్వారా చెప్పింది. ఎందుకంటే జమ్మూ ఎయిర్పోర్ట్పై డ్రోన్ దాడి చేస్తే ఆ డ్రోన్లు అన్నింటినీ నిర్వీర్యం చేయడం, జెట్ విమానాలను కూల్చేయడంతో పాటు పాకిస్తాన్ నగరాలపై దాడికి దిగింది. అంటే తమ వైఖరి ఏంటి చెప్పకనే భారత్ చెప్పేసింది. కాబట్టి పాకిస్తాన్ వెనక్కి తగ్గే అవకాశమే కనిపిస్తుంది. అండ్ కళ్యాణ్ మనం చూస్తే ఇప్పుడు పాకిస్తాన్ కి సంబంధించి చైనా ఒక ఫ్రెండ్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం భారత పాక్ మధ్య అనఫిషియల్ వార్ అనేది ఒకటి కొనసాగుతోంది. ఈ టైంలో చైనా ఏమైనా అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయా? చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తామని ఎప్పటి నుంచో చెప్తూ వస్తుంది. సో పాకిస్తాన్ లాగా దొంగ దెబ్బ కొట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? భారత ప్రభుత్వం ఏ విధంగా అలర్ట్ అవుతుంది? అంటే ఖచ్చితంగా ఝాన్సీ రాణి చైనా అంత దొంగ దెబ్బ అంటే ఆ కొట్టే రకమైన నేచర్ ఉన్న దేశమే అది అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్కు ఏ రకంగా కూడా ఎక్కడి నుంచి కూడా మద్దతు లేదు, కేవలం చైనా నుంచి తప్ప. అదే భారత్ చైనా సంబంధాలు దెబ్బతిన్నా, లేకుంటే భారత్ చైనా యుద్ధం జరిగినా ఒకవేళ ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుంది. కేవలం చైనా, పాకిస్తాన్ రెండు మాత్రమే, ఇంకా రెండు దేశాలు ఏమైనా వస్తే రావచ్చు సపోర్ట్. కానీ మ్యాక్సిమం ఆ రెండు దేశాలు, ఈవెన్ ముస్లిం దేశాలు కూడా చాలా వరకు పాకిస్తాన్ కంటే ఇండియా చేస్తున్న వైఖరి, ఇండియా చేస్తున్న విధానాన్నే సపోర్ట్ చేసే పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్లో సామాన్య పౌరులకు కానీ, లేకుంటే ఒక మతాన్ని టార్గెట్ చేసి కానీ ఇండియా దాడులు చేయట్లేదు. కేవలం ఉగ్రవాదులపై దాడులు చేస్తుంది. ఉగ్రవాదులపై దాడిని ఏ దేశమైనా ఖండిస్తుంది. ఎవరైనా ఉగ్రవాదులపై దాడి చేయాలనే కోరుకుంటాయి. కాబట్టి ఉగ్రవాదంపై దాడిని, మతాంపై దాడో, దేశంపై, ఈవెన్ పాకిస్తాన్పై దాడిగానో కూడా భారత్ చెప్పట్లేదు. కేవలం ఉగ్రవాదులను మేము దాడి చేస్తున్నాం, ఉగ్రవాదులు మమ్మల్ని టార్గెట్ చేశారు, మాకు 26 మంది అమాయకులను, టూరిస్టులను కాల్చి చంపారు, కాబట్టి మేము దాడి చేశామని చెప్తుంది. కాబట్టి ఒకవేళ చైనా పాకిస్తాన్కి ఇంకా మద్దతు ఇచ్చి యుద్ధంలోకి దిగినా మిగిలిన దేశాలన్నీ ఇటువైపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కొంత అంటే ఇక థర్డ్ వరల్డ్ వార్ దిశగానే అది పోయే అవకాశం ఉంటుంది. అండ్ మరోవైపు మనం చూసుకుంటే ఇప్పటికే త్రిశూల వ్యూహం అని చెప్పొచ్చు. అటు నేవీ పరంగా దెబ్బతీసాం, ఆర్మీ పరంగా దెబ్బతీసాం, ప్రధాని నివాసం దగ్గర వరకు వెళ్ళి దాడులు చేయగలిగామంటే భారత పౌరేంటో ఈ పాటికే ప్రపంచానికి అర్థమైపోయి ఉండాలి. ఈ టైంలో అది ఆర్థికంగా కుదేలైపోయింది. దాని నుంచి బయటకు రావాలంటే ఎంతవరకు టైం పట్టొచ్చు? అంటే పోగొట్టుకోవడానికి పాకిస్తాన్ దగ్గర ఇప్పటివరకు ఏం లేదు, బట్ పైకి మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఈ ఓవర్ యాక్షన్ ఎంతవరకు ఉంటుంది? ఖచ్చితంగా పాకిస్తాన్కి మళ్ళీ అంతర్జాతీయ సమాజమే అండగా నిలిస్తే తప్ప కోలుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే అక్కడ మనం చూసాం, అక్కడ దేశ అధ్యక్షులను ఇమ్రాన్ ఖాన్, ముషారఫ్ ఇలాంటి వాళ్ళను, బెంజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్ ఇలాంటి వాళ్ళనే దేశం నుంచి తరిమికొట్టే సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే అక్కడ ఉన్న జనం కూడా కొంత అగ్రెసివ్ మోడ్లో ఉంటారు. ఇప్పుడు ఈ వార్ వల్ల, లేకుంటే యుద్ధం వల్ల, ఈ వాతావరణం వల్ల వాళ్ళ ఉపాధి అంతా కరువై వాళ్ళకు తిండి తినడానికి దొరకని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు, అక్కడున్న దేశాధినేతపైనే దాడులు చేసే పరిస్థితి ఉంటుంది. అక్కడ వ్యవస్థ మీదనే దాడులు చేసే అవకాశం ఉంటుంది. ఆర్మీపై కానీ, లేదంటే దేశాధ్యక్షునిపై కానీ దాడులు జరుగుతుంటాయి. కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటే అక్కడున్న ప్రజల్ని కాపాడుకోవడమే ఇప్పుడు వాళ్ళ ముందున్న కర్తవ్యం. భారత్కి ఖచ్చితంగా తలొగ్గాల్సిందే. వాళ్ళు చేసింది తప్పు కాబట్టి దాన్ని ఒప్పుకోవాల్సిందే. అంతర్జాతీయ సమాజం ముందు తమ పని తాము చేసుకుంటాం, యుద్ధానికి సిద్ధంగా లేమనే ఇండికేషన్ వాళ్ళు ఇవ్వాల్సిందే. అలా ఇచ్చే అవకాశమే మనకు కనిపిస్తుంది. ఈ దొంగ దెబ్బలు కొడుతుంటే మాత్రం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని భారత్ ఈరోజు మాత్రం చెప్పకనే చెప్పేసింది. ఈరోజు అసలు ఊహించని విధంగా దాడులు,
పాకిస్తాన్లోని 20-25 నగరాలపై ఏకకాలంలో దాడులు అనేవి అసలు పాకిస్తాన్ కూడా ఊహించి ఉండదు. ప్రధాని నివాసానికి 20 కిలోమీటర్ల వరకు కూడా బాంబు దాడులు జరుగుతాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. కాబట్టి కొంత తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది ఝాన్సీ రాణి. అండ్ కళ్యాణ్, మనం ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం పాక్ దుశ్చర్య ఇది అని చెప్పేసి ప్రపంచం ముందు భారత్ నిల్చోబెట్టేసింది. ఇంతకు ముందు అయితే విక్టింగ్ కార్డు ప్లే చేసి నాకు అప్పులు కావాలని చెప్పేసి దేశం కోసం, దేశ ప్రజల కోసం అని చెప్పేసి ఎక్కిన ప్రతి ప్రధాని అప్పులు తీసుకొచ్చుకోవడం, కట్టకుండా పెంచుకోవడం చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పటి నుంచి అయితే ఆ సిచ్యువేషన్ కూడా ఉండదు. కాబట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటి? ఆకలి చావులు తప్పవా? ఖచ్చితంగా ఆకలి చావులు తప్పవు. పాకిస్తాన్ నిజంగానే అంటే ఇక యుద్ధం, ఉగ్రవాదం అన్నిటిని పక్కన పెట్టి వస్తే భారత్ ఎంత గొప్పదంటే దాన్ని శత్రు దేశంగా కాదు పక్క దేశంగానే చూస్తుంది. కాబట్టి మళ్ళీ భారతే పాకిస్తాన్కి అండగా నిలిచినా పెద్ద ఆశ్చర్యం లేదు. అన్ని పక్కన పెట్టి మేము మీతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తామని చెప్తే భారతే పాకిస్తాన్ ఆదుకోవడానికి కూడా ముందుకొచ్చేంత విశాల హృదయం భారతదేశానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్కి అంతర్జాతీయ సమాజమే అండగా నిలవాలి. అప్పులు పుట్టే అవకాశం కూడా లేదు. చైనా కూడా నిజంగానే ఈ యుద్ధం కొంతవరకు సపోర్ట్ చేసి ఇండియాని దెబ్బతీయాలనుకున్నా ఇది మొత్తం ముగిసిన తర్వాత చైనా కూడా పాకిస్తాన్కి అంత అండగా ఉండే దేశం కాదు. ఎందుకు కాదంటే చైనా వర్తక వాణిజ్యం ఏదైనా కూడా ఇండియాలో చైనా వస్తువులు కొన్నప్పుడే ఆ చైనా అనేది బలంగా ఉంటుంది. ఇండియా చైనా వస్తువులను బ్యాన్ చేస్తే ఖచ్చితంగా అది ఇబ్బందికర అంశంగానే ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ కోలుకోవడానికి కొంత సమయం అయితే పట్టే అవకాశం కనిపిస్తుంది ఝాన్సీ రాణి. అండ్ కళ్యాణ్, మనం చూస్తే కనుక మోదీ అజిత్ దోవల్ను భేటీ అయ్యారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా మీరు చెప్పినట్టు పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. పాక్ ఎలాంటి దొంగ బుద్ధులు చేసినా సరే, దొంగ బుద్ధులకు పాల్పడినా సరే దాన్ని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టేలా ఒక ప్రణాళిక అక్కడ కూర్చుని వాళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నటువంటి ఒక సిచ్యువేషన్, ఈ మీటింగ్ని మనం ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ప్రధాని మోడీ ఇలాంటి విషయంలో అంటే ఇది కొంచెం నేషనలైజ్ ఇష్యూ, ప్రజలంతా దీన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మనం చూసాం ఆపరేషన్ సింధూర్ రోజు కూడా ఆ రాత్రంతా మోడీ నిద్రపోకుండా ఆపరేషన్ సింధూర్ని వార్ రూమ్లో కూర్చొని పర్యవేక్షించారు అజిత్ దోవెల్తోనే కలిసి. అజిత్ దోవెల్ లాంటి ఒక వ్యూహకర్త మోడీ పక్కన ఉండడం అనేది ఖచ్చితంగా అది భారతదేశానికి కూడా ఒక మంచి సంకేతం, మంచి శుభ పరిణామంగా చెప్పాలి. పాకిస్తాన్లో గతంలో ఆయన గూఢచారిగా పనిచేసి వచ్చిన వ్యక్తి, ఆయన ఎంగేజ్లో అక్కడ గూఢచారిగా ఉన్నారు. దాదాపు 6 ఏళ్ల పాటు పాకిస్తాన్లో ఎవ్వరికి చిక్కకుండా దొరకకుండా తిరిగిన అజిత్ దోవెల్ ఆయన పాకిస్తాన్ గురించి అనుమనువు తెలిసిన వ్యక్తి. ఆయనతో ఇప్పుడు భేటీ అయ్యారు. ఖచ్చితంగా ఆ సెక్యూరిటీ మనం చెప్పాము ఇంతకుముందే, జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ ఈ బార్డర్ స్టేట్లన్నింటిలో కూడా కొంత